పేకాట రాయుడు పంత నానాజీ తెగ ఏదో మైక్ ఉంది కదా అని చెప్పేసి మీ స్థాయిని మర్చిపోయి మా నాయకుడి గురించి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మీ నాయకుడు రెచ్చగొట్టేగానే మీ నాయకుడి దగ్గర మెప్పు పొందాలని చెప్పేసి పంత నానాజీ గారు చాలా 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 మీ హద్దులు దాటి ప్రవర్తిస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు మా నాయకుడి గురించి కాకినాడ రూరల్కి వచ్చి పోటీ చేయాలని ఏదో సవాల్ విసురుతా ఉన్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పులివెందల్లోకి వచ్చి ఒకసారి అడుగు పెట్టి చూడండి. మహిళలందరూ కూడా చీపురి చాటా పట్టుకొని రెడీగా ఉన్నారు. ఓకేనా? సో పంత నానాజీ గారు, ఇక నుంచి మీకు పతనం స్టార్ట్ అయింది. రాసి పెట్టుకోండి. మీరు వార్డు మెంబర్ కి చాలా ఎక్కువ మీ స్థాయి అది. కాబట్టి ప్రతిసారి సింగిల్ గా పోటీ చేసి దమ్మున్న నాయకుడు, 151 సీట్లు కైవసం చేసుకున్నటువంటి దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాలి గోటికి కూడా మీరు పనికిరారు, మీరు కానీ మీ నాయకుడు కానీ. మీ నాయకుడిలాగా కొంతసేపేమో బాపట్లలో పుట్టాను, కొంతసేపేమో నరసరావుపేటలో పుట్టాను, కొంతసేపేమో గుంటూరులో పుట్టాను అని చెప్పుకుంటా కనీసం పోటీ చేయడానికి కూడా అతను సొంత నియోజకవర్గం లేనటువంటి మీ నాయకుడు గతంలో 2019లో గాజువాకలో భీమవరంలో పోటీ చేసి ఏ విధంగా కనీస డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. మరి అక్కడి నుంచి వలస పక్షిలాగా ఈ రోజు వర్మ గారు భిక్ష పెడితే గాని మీ మొహానికి అతి గతి లేనటువంటి పరిస్థితి. మరి ఆ భిక్షతో ఈ రోజు ఏదో ఎమ్మెల్యేగా ఈవీఎం ట్యాంపరింగ్ సపోర్ట్ తో ఈ రోజు ఏదో అధికారంలోకి వచ్చి అధికారం ఉంది కదా అని అధికార మదంతో కళ్ళు మూసుకొని మాట్లాడితే జాగ్రత్త. మరొక్కసారి ఇలాంటివి రిపీట్ అయితే కనుక మా వైసీపీ మహిళలే మీకు గట్టిగా బుద్ధి చెప్తారనేది మీ యొక్క వయసుని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తూ ఉన్నా.